మీకు తెలుసా? చైనా అధ్యక్షుడు, సుప్రీం లీడర్ షీ జిన్‌పింగ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి స్వయానా ఫోన్ చేసి మాట్లాడారు. ఇది ఓ చైనా మీడియా సంస్థ ధృవీకరించింది. ఇదే విషయాన్ని ట్రంప్ చెప్తే ఎవ్వరూ నమ్మకపోయేవారు. ఎందుకంటే ట్రంప్ ఏ అబద్ధాన్నైనా అవలీలగా చెప్పేస్తారు. గతంలో కూడా ఇలాంటివి జరిగాయి. కానీ ఈసారి నిజంగానే జిన్‌పింగ్ ట్రంప్‌తో మాట్లాడారు. కాకపోతే అందరూ అనుకుంటున్నట్టుగా బిజినెస్ డీల్స్ గురించి మాత్రం కాదు. రేపెప్పుడైనా తైవాన్‌ను మేము ఆక్రమిస్తే మధ్యలో మీరు గాని, మీ మిత్ర దేశాలు గాని రావద్దు అని చెప్పేందుకే తను ఫోన్ చేశారు. అయితే దానికి రంగులు పూసిన ట్రంప్ తనకు జిన్‌పింగ్ గొప్ప ఫ్రెండ్ అని, ప్రపంచం సురక్షితంగా ఉంచేందుకు తీసుకునే చర్యల్లో భాగంగానే తనతో ఫోన్ కాల్ మాట్లాడారని చెప్పుకొచ్చారు. ఆఫ్‌కోర్స్ ప్రస్తుతం ట్రంప్ మాటలను ఎవ్వరూ నమ్మడం లేదు. అది వేరే విషయం. బయటకు మాత్రం ఓ కాల్పనిక ప్రెస్ స్టేట్మెంట్ బయటకొచ్చింది. అదేంటంటే అమెరికా చైనా సంబంధాల్లో మరో ముందడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధినేత షీ జిన్‌పింగ్ ఫోన్లో మాట్లాడుకున్నారు. చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ ని అమెరికాలో యథాతథంగా కొనసాగించడంపై వారు చర్చించినట్టు తెలిపారు. దీనిపై త్వరలో తుది ఒప్పందానికి రావాలని ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నట్టు చెప్తున్నారు. అయితే స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటలకు ఇరువురి మధ్య చర్చ ప్రారంభమైనట్టు వైట్ హౌస్ అధికారులు వెల్లడించారు. అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ అండ్ జిన్‌పింగ్ భావిస్తున్నారు. త్వరలో ముఖాముఖి సమావేశమై ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చి చైనా ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధించిన తర్వాత జిన్‌పింగ్ తో ఫోన్లో మాట్లాడడం ఇది రెండోసారి. వచ్చే నెలలో జిన్‌పింగ్ ని కలుస్తా, ట్రంప్ జిన్‌పింగ్ తో మాట్లాడానని, టిక్ టాక్ అంశంతో పాటు వాణిజ్యంపై చర్చించానని ట్రంప్ వెల్లడించారు. దక్షిణ కొరియాలో వచ్చే నెలలో జరగబోయే శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జిన్‌పింగ్ ని కలుసుకోబోతున్నానని తెలిపారు. అలాగే వచ్చే ఏడాది ఆరంభంలో చైనాకు వెళ్తానని కూడా ట్రంప్ చెప్పారు. ఇద్దరి మధ్య కీలక విషయాలు ప్రస్తావనకు వచ్చినట్టుగా ఆయన వెల్లడించారు. ఆశ్చర్యకరంగా ఇద్దరి మధ్య రెండో ప్రపంచ యుద్ధం గురించి ప్రస్తావనకు రావడం జరిగింది. నిజానికి ఆయన పదవిలోకి వచ్చాక జరిగిన వాణిజ్య యుద్ధం కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇద్దరి మధ్య ముఖాముఖి భేటీ ఎప్పుడూ జరగలేదు. దీంతో ఇటీవలే తొలిసారి దక్షిణ కొరియాలో ఇద్దరు అధ్యక్షులు కలిశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అనంతరం చైనాపై 10% టారిఫ్ తగ్గిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుతం మాత్రం వాషింగ్టన్ రావాల్సిందిగా జిన్‌పింగ్ ని, చైనా రావాల్సిందిగా జిన్‌పింగ్ ఒకరినొకరు ఆహ్వానించుకున్నారు. దక్షిణ కొరియాలో సాధించిన సానుకూల సంబంధాలు ఇరు దేశాలు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్టు చైనా వెల్లడించింది. అంతేకాని చర్చలకు సంబంధించిన వివరాలు మాత్రం బయటకు రాలేదు. రీసెంట్ గా జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు ఏప్రిల్లో ట్రంప్ బీజింగ్ సందర్శిస్తారని వైట్ హౌస్ తెలిపింది. ఇద్దరి మధ్య తైవాన్ అంశం, యుక్రెయిన్ యుద్ధం గురించి, ఫెంటానిల్ అక్రమ రవాణా, రైతులకు సంబంధించిన ఒప్పందాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఫోన్ కాల్ సంభాషణ తర్వాత ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో కీలక పోస్ట్ చేశారు. చైనాతో మా సంబంధం చాలా బలంగా ఉందని, రైతుల కోసం కీలక ఒప్పందం చేసుకుంటామని చెప్పారు. జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు ఏప్రిల్లో చైనాను సందర్శిస్తానని, అలాగే ఏడాది చివరిలో జిన్‌పింగ్ అమెరికా సందర్శిస్తారని ట్రంప్ తెలిపారు. అయితే ఇక్కడ మరో విషయం గురించి కూడా చెప్పుకోవాలి. అమెరికాకు మిత్ర దేశమైన జపాన్ ఏం చెప్తోందంటే తైవాన్ పై చైనా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని నూతనంగా ఎన్నికైన జపాన్ ప్రధాని సనే తకైచి హెచ్చరించారు. తైవాన్ పై దాడి జరిగితే టోక్యో సైనిక జోక్యం ఉంటుందని తెలిపారు. జపాన్ ప్రధాని ప్రకటనపై బీజింగ్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. తైవాన్ తమ సొంతమని చైనా వాదిస్తుండగా, లేదు లేదు, తైవాన్ స్వతంత్ర దేశమని జపాన్ వాదిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఫోన్లో సంభాషణ జరిగిన విషయాన్ని చైనాకు చెందిన క్సిన్హువా న్యూస్ ఏజెన్సీ స్పష్టం చేసింది. ఆ తర్వాత ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధం కూడా ధృవీకరించింది. ఇరు దేశాధినేతల మధ్య సోమవారం ఈ సంభాషణ జరిగినట్టు ఇరు దేశాలు తెలిపాయి. ఈ ఫోన్ కాన్వర్సేషన్ లో ముఖ్యంగా తైవాన్, యుక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం తదితర అంతర్జాతీయ అంశాలపై చర్చించినట్టు సమాచారం. గత నెలలో దక్షిణ కొరియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సమావేశంలో తైవాన్ విషయంలో చైనా వైఖరి ఏంటన్నది ట్రంప్ కు జిన్‌పింగ్ వివరించారు.
వరల్డ్ వార్ 2 తర్వాత చైనా పరిధిలోకి తైవాన్ రావటం చారిత్రకంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. అలాగే 3 ఏళ్లకు పైగా సాగుతున్న యుక్రెయిన్ రష్యా యుద్ధం పైన ఇరు దేశాల అధినేతలు చర్చించారు. గతంలోనే ఇరు దేశాల మధ్య టారిఫ్ ఆంక్షలు రద్దయ్యాయి. చైనా ఉత్పత్తులపై అమెరికా సుంకాలను తగ్గించింది. అలాగే చైనా నుండి అమెరికాకు ఎగుమతి అయ్యే రేర్ ఎర్త్ మినరల్స్ పై ఆంక్షలను కూడా రద్దు చేసింది. ఇదే విషయంపై ఫోన్ కాల్ అనంతరం జిన్పింగ్ మాట్లాడుతూ, అక్టోబర్లో దక్షిణ కొరియాలో ట్రంప్ తో సమావేశం తర్వాత ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఊపందుకున్నట్టు తెలిపారు. తైవాన్ తమ భూభాగం పరిధిలోనిదేనని చైనా వాదిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తైవాన్ పరిధి దాటితే సైన్యం సాయంతో తమ ఆధీనంలోకి తెచ్చుకుంటామని బెదిరింపులకు పాల్పడుతోంది. మొత్తానికి ఈ మధ్య కాలంలో అమెరికా చైనా దేశాధినేతలిద్దరూ ఫోన్ కాల్లో మాట్లాడుకోలేదు. అంతేకాకుండా టారిఫ్ల అంశంపై ఇరు దేశాల మధ్య ఎలాంటి చర్చలు గాని సంప్రదింపులు గాని జరగలేదు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి చైనాపై టారిఫ్ల కొరడా విసురుతున్న ట్రంప్ బీజింగ్ నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాన్ని 145% పెంచారు. దీనికి ప్రతిగా చైనా కూడా అగ్రరాజ్య ఉత్పత్తులపై 125% టారిఫ్లు ప్రకటించింది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య విభేదాలు భగ్గుమన్నాయి. జిన్పింగ్ ట్రంప్ ని ఏప్రిల్లో బీజింగ్ సందర్శించాలని ఆహ్వానించారు. ఈ ఏడాది చివర్లో జిన్పింగ్ కూడా అమెరికాకి వెళ్లనున్నారు. ఏది ఎలా ఉన్నా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణలో తైవాన్ అంశం ప్రస్తావనకు రావటం ఇక్కడ గమనించాల్సిన విషయం అంటున్నారు నిపుణులు. తైవాన్ అంశంపై చైనా వైఖరిని కూడా జిన్పింగ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి స్పష్టంగా వివరించారు. తైవాన్ చైనాలో తిరిగి కలవటం అనేది యుద్ధానంతర అంతర్జాతీయ వ్యవస్థలో అంతర్భాగం. రెండో ప్రపంచ యుద్ధంలో చైనా అమెరికా ఫాసిజం మిలిటరిజం కు వ్యతిరేకంగా భుజం కలిపి పోరాడాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రెండో ప్రపంచ యుద్ధం విజయాన్ని మనం సంయుక్తంగా కాపాడుకోవాల్సిన అవసరం మరింత ఉంది అని జిన్పింగ్ ట్రంప్ తో స్పష్టం చేశారు. ఇటీవలి G20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా జోహెన్నెస్బర్గ్ లో అమెరికా లేకుండా 3 దేశాల నాయకులు ప్రత్యేకంగా ఒకే వేదికపై ఇబ్జో ఫోరం పేరుతో సమావేశం అవటం ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇదొక రకంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్త దేశాలకు వ్యతిరేకంగా ట్రంప్ ఒత్తిడి ప్రభావమేనని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. అమెరికా చైనాలు తమకు అవకాశం వచ్చినప్పుడల్లా కత్తులు దూసుకుంటూ ఉంటాయనేది జగమెరిగిన సత్యం. అమెరికా పేరెత్తితే చైనా, డ్రాగన్ పేరెత్తితే అగ్రరాజ్యం అంత ఎత్తున పైకి లేచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల కాలంలో వీరి మధ్య మాటల యుద్ధం ఎంతటి తారాస్థాయిలో జరిగిందో అందరికీ తెలిసిందే. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో సుంకాల ఆంక్షలు ఒకటి. ఈ నిర్ణయాలను చైనా తీవ్రంగా విభేదించింది కూడా. అయితే రీసెంట్ గా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడడం మాత్రం సంచలనం సృష్టిస్తోంది. జిన్పింగ్ తో ట్రంప్ ఫోన్ లో సంభాషించిన విషయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా సైట్ ట్రూత్ లో వెల్లడించారు. నాకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అంటే ఇష్టం. ఆయన ఎప్పుడూ ఇష్టమే. ఆయనతో ఒప్పందం కుదుర్చుకోవటం చాలా కష్టమని ట్రంప్ పోస్ట్ చేశారు. దీన్ని బట్టి ట్రంప్ కి జిన్పింగ్ ఎంత దూరమో అర్థం చేసుకోవచ్చు. చైనా లేకుండా అమెరికా ఒక్క రోజు కూడా గడవదు అన్న సంగతి అమెరికా ప్రజలకి తెలుసు. ట్రంప్ మేకపోతు గాంభీర్యం కూడా అక్కడి జనానికి బాగా తెలుసు. ఈ నేపథ్యంలో ఏం జరగనుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.